ప్రియమైన కన్నాపుర గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు శుభవందనాలు తెలియపరుస్తున్నామండి. ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని, మేము ఎలాగా రక్షించబడ్డామో, ఏ రీతిలో ఉన్నవారమో, ఎటువంటి జీవనము కొనసాగిస్తున్న వారమో, మేము ఎవరిని నమ్ముకుని ఈ రక్షణానందంలోనికి వచ్చామో ఆ మాటలు మీకు వివరించడానికి ఈ సాయంకాల సమయంలో ఆ సువర్తమానము మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. మానవుడు ఈ జీవన సంబంధమైన విషయంలో ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అనే ఈ ఆలోచన తప్ప మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎలాగ వచ్చాము, ఏ రీతిగా ఈ లోకంలోనికి వచ్చామో అనే విషయాలు మానవుడు మర్చిపోతూ వచ్చాడు. ప్రియమైన వారలారా, మనము మన ఇంటికాడ నుంచి వేరే ఊరుకు వెళ్ళినప్పుడు ఆ మార్గము మనము గుర్తుపెట్టుకుని తిరిగి అదే మార్గము గుండా మనము మన ఇంట్లోకి చేరుతూ వస్తాము. కానీ ఈ జీవన సంబంధమైన ఈ జీవన విధానంలో మనం ఎక్కడి నుంచి వచ్చామో మానవుడు మర్చిపోయి, ఏ రీతిగా వచ్చామో మానవుడు మర్చిపోయి, ఎవరు నిజమైన దేవుడో గ్రహింపులోనికి తీసుకురాలేక మానవుడు ఈ లోకంలో జీవిస్తూ వస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఆ నిజమైన దేవుడి గురించి మేము మార్గము తప్పి పాపముతో నిండి దారి తొలగిన వారము మేము అయినప్పటికీ దేవుడు కరుణా సంపన్నుడు గనక ఎటువంటి వారినైనా సరే ఆయన ప్రేమించేవాడుగా కనబడుతూ వస్తున్నాడు. పాపము చేసిన మానవుడిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణము పెట్టి ఆ పాపము నుండి మంచి మార్గములోనికి నడిపించాలని ఆ దేవాది దేవుడు తన రక్తము కార్చి మానవాళ్ళందరి కొరకు కూడా ప్రాణం పెట్టి మనము చేసిన తప్పిదములను, మనము చేసిన దోషములను, మనము చేసిన పాపములను ఆయనే తన సిలువ మోసుకుని నిన్ను నన్ను కూడా రక్షణలోనికి, అంటే మంచి మార్గంలోనికి నడిపించి ఆ దేవుని తెలుసుకోవడానికి ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఎందుకంటే మనము ఇంకా జీవిస్తున్నామంటే మన శరీరం ఉంది, మన శరీరంలో ప్రాణం ఉంది, ఆ ప్రాణములో రక్తం ఉంది. ప్రియమైన వారలారా, ఆ రక్తము నిన్ను నన్ను కూడా బ్రతికిస్తూ వస్తుంది. ఆ రక్తమే లేకపోతే, ఆ ప్రాణమే లేకపోతే మనము ఎటువంటి వారం అంటే, మానవ భాషలో మనం మాట్లాడుకోవాలంటే కట్టె, అంటే శవం వంటి వారము. ఈ శవము ఎవరికి ఉపయోగపడనిది. ఈ శవరము కొంతకాలము భార్యాభర్తలు కాపురము చేస్తే చనిపోయిన తర్వాత భార్య అంటుంది కదా, ఈ శవం అయిపోయిన వ్యక్తి నాకెందుకు, శవం అయిపోయిన తండ్రి నాకెందుకు. ఇటువంటి స్థితిలో మానవ జీవితము కొనసాగిస్తున్న మనము ఆ చనిపోయిన తర్వాత మనము ఎక్కడికి వెళ్ళాలో ముందుగానే దేవాది దేవుడు నీకు నాకు కూడా మార్గము సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ప్రియమైన వారలారా, చనిపోయిన మనము మట్టితో తయారు చేయబడిన మానవుని జీవితంలో ఆయన ఊపిరి మనలో ఊది నిన్ను నన్ను కూడా ఆయన జీవింపజేస్తూ వస్తున్నాడు. నిన్ను నన్ను కూడా ఎక్కడికి వెళ్ళాలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ మార్గాన్ని ఆయన చూపిస్తూ వస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఆయన మార్గం ఎటువంటి మార్గం అంటే పాపము లేని మార్గము, నీతి మార్గము, యథార్థమైన మార్గము. అటువంటి మార్గంలోనికి మానవుడిని పిలుస్తూ వస్తున్నాడు దేవుడు. దారి తొలగిన మానవుడిని పిలుస్తూ వస్తున్నాడు దేవాది దేవుడు. అటువంటి వారి కోసము, తప్పిపోయిన వారి కోసము ఆయన తిరిగి లోకములోనికి వచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అదే మార్గము గుండా మీరు తిరిగి మళ్ళీ నా దగ్గరికి చేరాలని ఆయన ఈ లోకములోనికి వచ్చి ఆ మార్గము చూపిస్తూ వచ్చాడు. ఆ మార్గము ఎవరో కాదు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మీకు చెప్పడానికి ఈ సాయంకాల సమయంలో మేము వచ్చాం. ప్రియమైన వారలారా, మనం ఏమి చేయవలసిన లేదు. మనము చిన్న అబద్ధం ఆడితే చాలు ఆ మార్గము గుండా వెళ్ళలేము. చిన్న చూపు ఒక స్త్రీని చూస్తే చాలు ఆ మార్గము గుండా మనం వెళ్ళలేము. కాబట్టి ఆ మార్గము ఎంత పవిత్రమైనదో ఆ మార్గములోనికి మానవాళ్ళందరినీ నడిపించాలని
ఆయన ఈ లోకములోనికి వచ్చి మానవాళి అందరి కొరకు ప్రాణము పెట్టి ఆ మార్గాన్ని చూపించిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీకు ప్రకటన చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఏం అవసరం లేదు. నేను ఇలా చిన్న అబద్ధం ఆడామని ఆ దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆ నీతిగల మార్గంలో నిన్ను నన్ను కూడా ఆయన నడిపించడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ఆ మార్గం గురించి ఇంకా అత్యధికంగా తెలియపరచాలంటే లోదన చర్చి గ్రౌండ్ వెనకాల హెబ్రోను ప్రార్థన మందిరం ఉంది. ప్రియమైన వర్లారా, ఆ ప్రార్థన మందిరంలో మిమ్మల్ని అందరికీ ఆహ్వానం పలుకుతూ వస్తున్నాం. ఇంకా దేవాది దేవుడి గురించి ఇంకా అనేకమైన సత్యాలు నేర్చుకుని మనం ఎక్కడి వారమో ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి ఎక్కడికి వెళ్ళాలో ఆ దేశమేంటో మనం ఇంకా పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇంకా మార్గాలు మనం నేర్చుకుని ఆ సత్యాలు గ్రహించి తిరిగి ఆయన దగ్గర చేరడానికి మనం ఇష్టపడతాము. ఎవరిని త్రోసివేస్తే దేవుడు కాదు. ప్రియమైన వాళ్ళారా, ఎంత ఘోర పాపనైనా ఆయన ప్రేమించి ఆమె కొరకు అతని కొరకు ప్రాణం పెట్టి నిన్ను నన్ను కూడా ఈ చనిపోయిన తర్వాత ఈ 70-80 సంవత్సరాల ఈ జీవితంలో చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళి నిత్యము జీవిస్తుందో ఆత్మ గురించి మీకు చెప్పడానికి సాయంకాల సమయంలో మీ వద్దకు వచ్చాము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంకా సత్యాలు దేవుని గురించి మీరు తెలుసుకోవాలంటే లోదరను కాంపౌండ్ వెనకాల హెబ్రోను ప్రార్థన మందిరం ఉంది. సహోదరులు సేవకులు మీకు వచ్చి ఇంకా వివరంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పి సరైన మార్గంలో నడిపించడానికి మార్గము చూపేవారు ఉన్నారు. కాబట్టి అందరికీ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాము. ఈ రాత్రికాల సమయంలో ఇంకా ప్రార్థన జరుగుతూ వస్తుంది. ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతూ వస్తుంది. సంపూర్ణ రాత్రి కూడిక జరుగుతూ వస్తుంది. ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము. వచ్చి ఆ నిజమైన దేవుడి గురించి ఇంకా స్వచ్ఛంగా తెలుసుకుని ఆ మార్గంలో నడవాలని మేము ఈ సువార్త మనం మీ దగ్గరికి తీసుకొచ్చాం. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి నమ్మి బాప్తిసం పొందండి. మన ఆత్మను కాపాడుకుని నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాము. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఈ ప్రేమించి కన్నాపురం గ్రామాన్ని ప్రేమించి ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ప్రేమించి వారు చేస్తున్న పనులన్నీ దీవించి ఆశీర్వదించి వాళ్ళు ప్రేమించిన గొప్ప దేవుడిగా ఉన్నారని మేము నమ్ముచూ వస్తున్నాం. మా తండ్రి ప్రవహిస్తున్నాను. ఇదిగో చనిపోయి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఈ మాటలు ఈ సాయంకాల సమయంలో వారికి వినిపిస్తూ వచ్చాము. ఈ మాట నమ్మి విశ్వసించి మీ యందు తండ్రి జీవించే బిడ్డగా ఆయుధపరచమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థిస్తూ అందరూ కూడా అంతటా మార్పు చెంది ప్రభువైన పరలోక రాజ్య ఈవులను పొందుకోవాలని మీరు ఈ లోకంలోనికి వచ్చి ప్రతి వారి మానవాళి కొరకు మీరు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన సమాధి చేయబడి పునరుద్ధానమైన యేసుక్రీస్తు ప్రభు అని మేము ప్రకటన చేస్తున్నాం. మా ప్రభు, ఈ సత్యాన్ని అందరూ గ్రహించి నమ్మి బాప్తిస్మలోనికి రావడానికి సహాయపడమని ప్రార్థిస్తూ స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా కొరకు అతి త్వరలో రానైన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్.